చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా ఎంత అద్భుతమైన పాట. ఫీమేల్ లిరిక్స్ ఆడినప్పుడు పాట కట్ చేస్తే ఎంత హర్ట్ అవుతాను నేను. అంటే తెలీదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. ఆ పాటను దరిద్రం చేసే ముందే ఆపేస్తే బెటరు. అంత మంచి పాట, దానికి కూని చెయ్యొద్దు. ఇలా నిజాలు చెప్పకు బయటికి. పెళ్లికి ముందు ఎంత మంచిగా పాడుతుండే. పెళ్లి చూపులోనండి ఒక మంచి పాట పాడి నన్ను పడేసింది. పెళ్లి తర్వాత అర్థమైంది సంకలో టేప్ రికార్డర్ పెట్టుకుని వచ్చింది. నేను పాట పాడతానండి అని నొక్కింది. ఎంత మోసపోయానండి బాబు. అప్పుడే బాలు సినిమా చూసాను, పవన్ కళ్యాణ్ అలాగే అచ్చు అలాగే చేశాడు. పెళ్లి చూపులు సీన్ అండి, తలుచుకుంటేనే భయం అవుద్ది. సరే కానీ ఇప్పుడు ఒక పాట పాడమంటారా మీకోసం? వేసుకో ప్లీజ్. వెల్కమ్ ది పార్టిసిపెంట్. సాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాతిరంతా దాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లమ్మ కుకు 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 ప్రేమ గీమ సాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మోండి మొగుడు థాంక్యూ బెల్లా. సో ముగ్గురు కూడా వెల్కమ్ అండి. బాగున్నారు. యంగ్ కపుల్స్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి మీది? 4 years అవుతుందండి. 5 years. 5 years. 4 5 and half and 5. వెరీ గుడ్. సో ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా వైఫ్ పేరు రమ్య అండి. ఎంఫార్మసీ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రయల్ చేస్తుందండి. మీరు రేడియోలో అనౌన్స్మెంట్ చేశారు ఎప్పుడైనా? వాయిస్ అలాగే ఉంది తెలుసా. ఇప్పుడు చెప్పింది కూడా మా ఆవిడ పేరు రమ్య అండి, తను ఎంఫార్మసీ కంప్లీట్ చేసి ఇప్పుడు రాబోయే పాట చేశారు ఎప్పుడన్నా? లేదండి లేదు. మీ ఆవిడ మీ గురించి? మా ఆయన పేరు హరేందర్ అండి. తను ఏరియా సేల్స్ మేనేజర్ గా బిఎస్ ప్రోగ్రెసివ్స్ లో చేస్తున్నారు. వెరీ నైస్. మీరు ఎప్పుడన్నా బోరింగ్ దగ్గర వాటర్ బిందెల కోసం కొట్లాడారా? సీరియస్ గా ఒకరేమో ఇద్దరు బాగా సరిపోయారు. ఆయన పేరు చిరంజీవి అండి, బిందెలు తీయడికెళ్ళి ఆయన పని చేస్తున్నాడు, బిందెలు తీయడికి. వెరీ నైస్. వెల్కమ్ టు ది షో అండి. యా మీరు? మా ఆవిడ పేరు శాంతి అండి. తను ఫార్మా గ్రాడ్యుయేట్. తను వైస్ ప్రిన్సిపల్ వర్క్ చేశారు. లాస్ట్ 1.5 years నుంచి షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బేబీ. వెరీ నైస్. యా మీరండి? హీస్ నవీన్ అండి. హీస్ వర్కింగ్ ఫర్ డాక్టర్ రెడ్డిస్ యాజ్ అ మేనేజర్. తెలుగు ఇది. అండ్ డాక్టర్ రెడ్డిస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. సో చాలా లవింగ్ హస్బెండ్. ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. వెరీ నైస్. సూపర్. సార్ మా వైఫ్ పేరు కళ్యాణి అండి. ఈమె బీఈడి కంప్లీట్ అయింది. ప్రస్తుతం డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది. ఎంత కోపంగా ఉన్నా నా కేర్ మాత్రం పర్ఫెక్ట్ గా చూసుకుంటుంది. దానికి వెరీ హ్యాపీ అండి. మీ గురించి అన్ని తెలుసు అనమాట? తెలుసు. కానీ ఒకటే డాన్స్ మాత్రం చేయలేదు అంతే. చేయనివ్వలేదు. అదే వదిలేశారు. ఆయన డాన్స్ చేశారు. మా హస్బెండ్ నేమ్ పరశురామ్. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పని. పోలీస్ డిపార్ట్మెంటా? అవును సార్. తెలియకుండా ఏదో మజాక్ చేశాను. ఖండించాలి. బొక్కలు అంతే. బొక్కలు ఎముకలు అను. అదేలే ఎముకలు అంటే రౌండ్ ఉంటాయి చూడు, ఇక్కడికి వెళ్ళి చేయి. సరే ఏమనుకోకండి. వెరీ నైస్. ముగ్గురు కూడా ఫైనల్ గా వెల్కమ్. రెడీ స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. అటుండు అమ్మాయిలా పోసి. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అల్లుళ్ళు గారు.
మీరు ఎలాగో మా ఇంటికి వచ్చారంటే మాకు అల్లుళ్ళు అయిపోవాల్సిందే, అది రూలు. మీరు రాగానే మీ ఫ్యామిలీ డాన్స్ చూపెడుతున్నారు ఏంటది? అలా వద్దండి, పద్ధతి మనం పెళ్లి చూపులకు వచ్చాం కదా. అవునండి. ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మా అమ్మాయిలు ముందు మా అమ్మాయిని పరిచయం చేసుకుంటాను. మా ఫస్ట్ అమ్మాయి అండి, మా అమ్మాయి పేరు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ వీడి పేరు రైతా. చికెన్ బిర్యానీ కాంబినేషన్. మా రెండో అమ్మాయి పేరు మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ వెరీ గుడ్. మావాడి పేరు మిర్చికా సాలన్. ఓ వావ్ సూపర్. అయితే మా థర్డ్ అమ్మాయి అండి, ఈ అమ్మాయి పేరు ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ. మావాడి పేరు కస్టర్డ్. నేను ఎగ్ బిర్యానీ, మా వారు వెజ్ బిర్యానీ. ఓ మీరు పెట్టిన గుడ్లేనా? మా ఫ్యామిలీ స్పెషాలిటీ ఏంటంటే మాకు కొన్ని జంతువులు అంటే ఇష్టం. అవునండి, నాకు పులి అంటే చాలా ఇష్టము. మీ అమ్మాయి పులి డాన్స్ వేస్తే నేను ఇంకా ఓకే అనిస్తాను. ఓకే పులి డాన్స్. టైగర్ బిర్యానీకి పులి డాన్స్ రావడం ఎంత ఈజీ అండి అది. మీ చికెన్ బిర్యానీ మాకు ఓకే. ఓకే ఆ చికెన్ బిర్యానీ తీసుకొచ్చి రైతాలో కలపండి, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయండి. టేస్ట్ అదృష్టండి. వెళ్దామండి. మా రెండోడు మటన్ బిర్యానీ మిర్చికా సాలాన్. కానీ మా వాడికి కూడా జంతువు అంటే భలే ఇష్టం. ఏ జంతువు కనుకోండి? టోటల్ గా మేము జంతువు. పాములు పట్టేటోళ్ళు ఉన్నారే. అవునండి, పడతామండి, పాములను రెస్క్యూ చేస్తామండి. పాములను చంపకూడదు అని చెప్పి పాములను జాగ్రత్త చూసుకుంటామండి. పాములు పెంచుకుంటున్నామండి. అవునా? వావ్, మనం ఇలా కలిసిపోతాం. డాడీ పెళ్లి చూపులు మాకు. సారీరా, సారీ. మటన్ బిర్యానీ. అయ్యో మీరు కొంచెం బ్రేక్ వేసుకోండి. మీలో ఒక పాము డాన్సర్ ఉంటే తీసుకురా. మటన్ బిర్యానీ గో అండ్ డాన్స్. ఏం కూతుర్లు అన్నారండి. సూపర్ సూపర్. ఈ అమ్మాయి కూడా డౌట్ లేకుండా ఓకే. ఆ మటన్ బిర్యానీకి మిర్చికా సాలన్ వేసి కాంబినేషన్ అయితే సెట్ అయింది. సూపర్. ఓకే. మా మూడోడు ఫిష్ బిర్యానీ అండి. అవునా? కస్టర్డ్. బాగుంటుందండి కాంబినేషన్. ఎందుకు బాగుండదండి? తిన్న తర్వాత నోరు తీపి చేసుకోవాలంటే ఏముండాలి? అంతేనా? మీకే జంతు అంటే ఇష్టం చెప్పు? చింపాంజీ డాన్స్ కావాలి. ప్రాణం ఇస్తుంది చింపాంజీ అంటే. కానీ చింపాంజీకి పాటలేవి లేవు కదండి. ఉన్నాయండి. చింపాంజీ ఎలా ఉంటది? ఎలా ఉంటుందండి? మనలాగానే ఉంటదండి. అమ్మా ముందుకు రా. ఎట్లా చేసింది రా నీ మరదలు? ఎట్లా చేసింది? అలా చేసింది, బాగా చేసినది. ఏమంటదా? చాలా బాగా చేశాడు డాడీ. సూపర్.
రవి గారు ఓకే అండి, నేనైతే మా fix బిర్యానీలు మీకు నచ్చారా? బాగా నచ్చారండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం చేతిలో పెళ్లి వేసుకుంటూ దండలు వేయించి వాళ్ళకి పెళ్లి చేసేద్దామా? చేసేద్దాం, వాళ్ళు చేసుకుంటారండి. అయ్యో, అట్లా కాదండి. ఆ. మనం పెళ్లి దగ్గర ఆ, నుండి వాళ్ళు చేయాలి. మనం చేయాలి, రండి, రండి. రండిరా. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి. అదే బిర్యానీలు, నా కస్టర్డ్లు, ఆ. మా రైతాలు అలా కలిసిపోయి ఉంటుంటే నా జీవితమే ఎగ్ ఇంకా బిర్యానీ నేను లాగే ఏ ఉండిపోయాను. గోవాకు ఏ బ్యాంకాక్ వెళ్ళి రామరామ సరే, ముగ్గురికి కూడా 300 పాయింట్స్ చూసాం. వెరీ గుడ్. పెళ్లి తర్వాత మీరు హనీమూన్ కి వెళ్ళేసి రావాలి కదా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ తర్వాత ముగ్గురు స్కోర్స్ 300 పాయింట్స్ లో ఉన్నారు. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం సెకండ్ రౌండ్. ఎందుకంటే ప్రేమంట. సో వైఫ్ హస్బెండ్ బొమ్మ దించాలి, టాప్ టు బాటమ్ దించాలి. ప్రేమ ఎక్కువ ఉంది అనుకోండి, బొమ్మ అద్భుతంగా వస్తుంది, మీ ఆయన లాగానే వస్తుంది. ప్రేమ తగ్గుతూ ఉంది అంటే బొమ్మ అంతంత మాత్రం వస్తుంది. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎంత ప్రేమ ఉందో. నా కళ్ళ రాకుమాడు ఇలానే ఉంటాడు, అందుకే ఇలానే దించాను, మా ఆయన్ని ఇలానే ఊహించుకుంటాను, ఇలానే దించాను కాదు. పెళ్ళైన కొత్తలో మా వారు చాలా స్లిమ్ గా ఉండేవాళ్ళు, ఇలాంటివి కాకుండా పక్కన మీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా దించాలి. పోజులు ఇచ్చేయండి బాబాయ్. ఓ, ఇక్కడ కృష్ణ గారు, అక్కడ మరి నాగేశ్వరరావు గారు, అక్కడ ఎన్టీఆర్ గారు. సూపర్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి బొమ్మలు ప్రాక్టీస్ చేశారా ఏంటి? మధ్యలో ఆవిడ వేసేసింది ఏదో ముగ్గేసినట్టే వేసేసింది తలని. చూసి వేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమండి, గ్రేట్ ఏఎన్ఆర్ గారు ఉంగుతారు, ఇంకా ఉంగండి. అదే బొమ్మ దించడం అయిపోతే ప్రేమగా మీ ఆయన గురించి 2 లైన్లు రాయండి. పక్కన ఏదైనా రాయండి, మీకు రాయాలనిపిస్తే రాయండి, లేదు అవసరం లేదు ఉంటే అలాగే వదిలేయండి, నో వదిలేయండి. ప్రాబ్లం. ఫాస్టా, లాస్ట్ 40 seconds, ఫాస్టా. Ten, 9. ఓ గుండె మరో గుండె నడిగింది, నా గుండె చెప్పుడు నీ గుండెలో వినిపిస్తూ అన్ని బూతులు మాట్లాడకురా, అక్కడ ఏదో బాగా రాసింది, మీరు చదివి వినిపించండి. ఓ గుండె మరో గుండెని అడిగింది, నా గుండె చెప్పుడు నీ గుండెల్లో వినిపిస్తుందా అని. ఎంత ఈ గుండె ఈ గుండెని అడిగింది, మరి ఆ గుండె ఏం చెప్పింది? వినబడుతుంది అని చెప్పింది. మరి అది కూడా రాయాలి కదా మరి. అంటే దానికి మార్కులు కట్ అయితే ఫిల్ ద బ్లాంక్స్. అంటే ఈ గుండె ఏమంటుందో మనకు తెలియదుగా. ఇప్పుడు నువ్వు పెడతావా చెవు, నేను పెట్టాను ఆడపోయి చెవు. అంటే ఆవిడ ఈ బొమ్మలో ఉన్న ఆయన్ని అడుగుతుంది, చెప్పకుండా ఆయన చెప్పాడు. కానీ బొమ్మ ఎంత అందంగా ఉంది చూడు. రాముడు మంచి బాలుడు టైప్, సేమ్ డిట్టో ఫేస్ అయితే డిట్టోకి డిట్టో మ్యాచ్ అయిపోయింది. ఆ హెయిర్ స్టైల్, ముక్కు, మూతి, కళ్ళు, ముక్కు, ఆ పోజ్ కూడా మ్యాచ్ అయిపోయింది. రాసింది కూడా అద్భుతంగా ఉంది, అందుకే సూపర్ బొమ్మ. నో కమెంట్. అలా కొట్టకు. మళ్ళీ ఎవరిలా చేస్తున్నావు? నేను నువ్వు ఎక్కిరించిన దాన్ని ఎక్కిరించాను, ఏఎన్ఆర్ గారిని కాదు. నువ్వు అలాగే అన్నావు. నాకు రాదు. అమ్మో, ఆయన్ని ఇమిటేట్ చేయాలంటే నాకు రాదు. ఆయన ఇమిటేట్ చేయడం కాదు, ఆయన క్యారెక్టర్ లాగా ఆయన సినిమాలో చేస్తారు కదా, ఆయన ఇగో ఇట్లా. మై లవ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై లైఫ్ మోర్ వండర్ఫుల్. లెట్స్ లీడ్ అ కలర్ఫుల్ లైఫ్ విత్ అవర్ లవ్.
ఓ ప్లీజ్ గాడ్ సేవ్ మీ. మీరు చదివి వినిపించరా? అదే కదా కరెక్ట్ చదివారు. కానీ మీరు కొంచెం బ్యూటిఫుల్ గా రాశారు కదా. My love thanks making my life more wonderful. Let's read a couple. ఏడుస్తున్నట్టుంది. Exactly. ఓకే ఫేస్ ఆయనలా ఉందా? లేదురా, ఫేస్ రౌండ్ గా ఉండాలి యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇలా అయిపోయింది. అలా ఉండకూడదు కదా. రౌండ్ కాదు, ఆయన ఫేస్ రౌండ్ గా లేదు, కోన్. చూడండి. అవునా? అందరు అన్ని రౌండ్ రౌండ్ చూసి అలా కాదురా, ఇక్కడ బక్క చిక్కిపోయినట్టు అనిపిస్తుంది. పక్క చిక్కిపోయినట్ట. అసలు నీలాగా ఉందంటవా బొమ్మని? బాగున్నాడు, బాగున్నాడు, చాలా ఆ పోజ్ కూడా కరెక్ట్ వచ్చింది, చాలా కూడా కరెక్ట్ వచ్చాయి, అండ్ రాయడం కూడా చాలా బాగా రాశారు. అందుకే నో కమెంట్. ఇది ఏమైంది అక్క ఆయనకి? అయ్యో ఐ లవ్ దిస్ హెయిర్ స్టైల్. ఐబ్రోస్ లేవు, ఐ లాషెస్ లేవు, కానీ ఆ గుడ్లు ఉన్నాయి చూసాము. బాగుంది. ఆ పోజ్ వచ్చి కొంచెం ఆ బాడీని కొంచెం ఒంపేది ఉండేయండి. ఇలా ఎన్టీఆర్ గారి స్టైల్ ఉంది కదా. ఆయన ఫోటోలు ఎలా బెండ్ అవుతారు? కష్టం కదా. ఫోటోలో బెండ్ అవరే, చేపియాలి. అదే కష్టం కదా. ఇప్పుడు చెయ్యం, బెండ్ ఎట్లయింది? దించారు కదా, అలానే దించాలి. ఓకే, కానీ ఫేస్ మాత్రం హైలైట్. హెయిర్ స్టైల్ కి ఎక్కడ ఏమండి ఒక్క బొట్టు పెడితే ఏమైతుందే? ఆ బొట్టు పెడితే మాత్రం దిట్టో. ఇది టైం లిమిట్ లో ఇది మీరు రాయలేదు, ఇప్పుడు రాసారా? దొంగ. సరే ఏం రాశారు చదవండి. నీపై కోపం ఓ జలాక్షరం, నీపై ప్రేమ ఓ శిలాక్షరం. అంటే ఏమిటి జలాక్షరం? అంటే మన తెలుగులో ఏమంటారు? నీటిపై రాతలు తొందరగా తూడ్చిపోతాయి అంటే నా కోపం కూడా అలాంటిది. శిలాక్షరం అంటే రాతి మీద చెక్కబడిన శిలలు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి జీవితంలో. సో బొమ్మకి మీరు టైం లిమిట్ తర్వాత రాశారు కాబట్టి అది మేము కన్సిడర్ చేయట్లేదండి. అది సో ఇప్పుడు మార్కుల దగ్గరకు వస్తాం. ఫస్ట్ బొమ్మ బాగుంది, రాసింది బాగుంది, ఇక్కడ బొమ్మ బాగుంది, రాసింది బాగుంది, అందుకే నో కామెంట్స్. కాబట్టి ఇద్దరికి 300 పాయింట్స్. మరి బొమ్మ బాగుంది కానీ రాసుడు తర్వాత రాశారు. ఆ బొమ్మ కొంచెం ఐబ్రోస్, ఐ లాషెస్ బొట్టు పెడితే హైలైట్ ఉంటుంది, కొంచెం అందంగా మీ ఆయన చూపించవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ ఆయన కరెక్ట్, కానీ ఇక్కడ మీ ఆయన కాదు. అందుకే 200 పాయింట్స్. కానీ ఈ రౌండ్ తర్వాత మనం 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తాము, బోనస్ పాయింట్స్ లాగా. కాకపోతే మీరు అద్భుతంగా డాన్స్ చేస్తే మీలో ఒక కపుల్ కి ఆ 100 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 100 మార్కులు థర్డ్ రౌండ్ తర్వాత డిసైడ్ చేయడం పడుతుంది, ఇవ్వడం పడుతుంది. ఓకేనా? ఇప్పుడైతే డాన్స్ కి రెడీ అయిపోండి. ఇట్స్ మ్యూజిక్ టైం. పాల బుగ్గ ఇదిగో పట్టు, ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు, జారే పైట చప్పున పట్టు, దక్కాలంటే తాళిని కట్టు, నీ ఆత్రము నా గాత్రము పెట్టాలి జట్టు. లవ్ లవ్ లా కప్లింగ్ కప్లీలలే పెంచాల, కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా. I love you నా మంత్రం. సో హ్యాపీగా 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్, ది థర్డ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఇద్దరు ఒక కపుల్ అనగానే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎంత ఉంది, జెన్యూనిటీ ఎంత ఉందో తెలుసుకుందాం ఇప్పుడైతే. అది స్టార్ట్ చేసే ముందు వీళ్ళ స్కోర్స్ కూడా ఎంతనే ఒకసారి చూద్దాం. 600, 600, 500. ఈ రౌండ్ తర్వాత స్కోరింగ్ ఎలా ఉంటుందో ఈ రౌండ్ జరిగిన తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఫస్ట్ కపుల్ వచ్చేయండి. వెల్కమ్ టు కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్ అండి, మీ ఆవిడ మీద ఎప్పుడైనా చిరాకు వచ్చినప్పుడు, మీ కోపం వచ్చినప్పుడు, ఏదైనా చిన్న సందర్భం కానీ పెద్దది కానివ్వండి, మీరు ఏ విధంగా చెప్తారు? ప్రేమగా చెప్తానండి నేను. తను వింటుంది, వినదని కాదు వింటుంది, కానీ కొన్నిసార్లు మాత్రం వినదు. అయినా కానీ ఏంటంటే మేము లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ యాక్చువల్గా మాది. అంటే ఫస్ట్ లవ్వే ముందు చూసుకుని ఇష్టపడ్డారు. అవును, అది అయితే లవ్ మ్యారేజ్ అయితే. సో అందు గురించి ఏంటంటే ఇంకా మనము ఆమెను మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి మనం ప్రేమగా చూసుకోవాలి కదా.
సో కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఎన్నాళ్ళు ఇంకా కాంప్రమైజ్ అవుతారు? కాంప్రమైజ్ లైఫ్ లాంగ్ కావాల్సిందే, బట్ ఆమె కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనం కాంప్రమైజ్ అవుతున్నాం కదా, ఆమె కూడా కాంప్రమైజ్ అయితే బాగుంటుంది. హస్బెండ్ ఇలా మీ ఎదురుగానే కాంప్రమైజ్ అవుతున్నాను, కాంప్రమైజ్ లైఫ్ లాంగ్ అవుతున్నాను అంటే ఈజ్ నాట్ హ్యాపీ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఎందుకు అర్థం చేసుకుంటారు మీరు? అది కొన్ని సందర్భాల్లో ఎప్పుడో తనేనే కాంప్రమైజ్ కావాలా, తను కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలి కదండి. సో మీరు చెప్పండి, మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతున్నారు మీ రిలేషన్షిప్? తను అవుతాడు, నేను అవుతాను, ఇద్దరు అవుతాం. నేనే అవుతానండి. నేను అనుకోవట్లేదండి అని, నేను అనుకుంటున్నాను. ఈ కాంప్రమైజ్ ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో కావాలి. ఇప్పుడు నాకు కానీ మా అమ్మకి కానీ డిస్కషన్ వస్తే నేను ఎక్కడో కాంప్రమైజ్ అవుతా, కానీ నేను ఆ మాట మా అమ్మకి తెలియనీయకూడదు. అమ్మ నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని తెలిసినప్పుడు అమ్మ బాధపడుతుంది, అయ్యో మా కొడుకు కాంప్రమైజ్ అవుతున్నాడేమో అని. రిలేషన్షిప్ లో మీ ఆయన మీ ఎదురుగా, మీ ఆవిడ మీ ఎదురుగా నేను కాంప్రమైజ్ అవుతున్నా అంటే రిలేషన్షిప్ లో ఎక్కడో పాట్ హోల్స్ ఉన్నాయి. ఆ పాట్ హోల్స్ ఏంటో మీకే కరెక్ట్ తెలుసు. దీనికి కరెక్ట్ సొల్యూషన్ సిట్టింగ్, టాకింగ్, కమ్యూనికేషన్. చేశానండి, నేను ఛాన్సర్ చేశాను అలా కూడా, కానీ తను కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు మీ అమ్మకి తెలియద్దని చెప్పారు కదా, సేమ్ నేను అదే ఛాన్సర్ ఫీల్ అవుతాను అన్నమాట. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్నవి ప్రాబ్లం ఏం లేదు, కానీ మూడో వ్యక్తికి తెలియద్దు మనం కాంప్రమైజ్ అవుతున్నామని. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మనము ఏం బాధపడ్డా పర్లేదు, పక్కన వాళ్ళని బాధ పెట్టొద్దు అనేది. సూపర్ పాయింట్. వెళ్ళని పక్కన కొట్టండి. ఎందుకు వినరు? లేదండి, అట్లా ఏం లేదు, మొండితనం ఏం లేదు. ఏంటంటే ఇంకా కొన్ని సందర్భాలలో అలా, ఇప్పుడు షాపింగ్ అలాంటి వాటిలలో నాకు కొంచెం షాపింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. తనకు అసలు షాపింగ్ అంటే ఇంట్రెస్టే ఉండదు. అలా ఎలా లవ్ లో పడ్డారండి? అంటే ఇష్టం లేకుండా? అంటే మేము ఇద్దరం రిలేటివ్స్ అన్నమాట. ఇప్పుడు పార్క్స్, షికార్లు అలా ఏం లేదు, జస్ట్ చూసి ఇష్టపడడం, తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్తే మ్యారేజ్ చేస్తారు అంతే. అంతేగాని ఇంకా రెస్టారెంట్స్ కి అలా ఏం తిరగలేదు. సో మ్యారేజ్ లవ్ చేసినప్పుడు మీకు తెలీదా మనవాడికి షాపింగ్ అంటే ఇష్టం లేదు, రెస్టారెంట్స్ కి అప్పుడు షాపింగ్ చేయించాడండి, ఇప్పుడు చెప్పట్లేదు. అలా మారావా? బెలూన్ పగలు పట్టండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో ఫిల్ చేసేవారు మీరు ఒక్కరే ఇక్కడ. ఓకే, ఏం చేయొచ్చు అంటారు? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? షాపింగ్ ఓకే కొంచెం తగ్గించుకుంటానండి. అంటే టోటల్ గా షాపింగ్ తగ్గించుకోమని నేను చెప్పట్లేదండి. షాపింగ్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలి, అందరితో స్పెండ్ చేస్తేనే లైఫ్ బాగుంటుంది. నార్మల్ హస్బెండ్ గా ఎలా అయితే డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అన్ని చేస్తారు. చాలా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదండి. కానీ మీకే కొంచెం మీ ఆవిడ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది, మొండితనము. అంతే కదా? అది ఉండాలండి, అది లేకపోతే లైఫ్ లో స్పైస్ ఉండదు. వచ్చిందే మొండి మూడు పెంకి వెళ్ళాం కదా. సూపర్ పాయింట్. సో మీరు ఎప్పుడన్నా ఏదన్నా పాట పాడరా మీ ఆయన కోసం? ఇప్పుడు పాడలేదండి. ఏ పాట గుర్తొస్తుంది మీ ఆయన చూస్తూ? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, మాలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి, అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఈరోజు మా ఆయన బర్త్డే అండి. ఏ రోజు? ఈ రోజే. హ్యాపీ బర్త్డే. ఏది ఇంతేనా? చుక్క ముక్క లేవా? నైట్ అయిపోయాయండి అన్ని. నైట్ అయిపోయాయా? దేవుడా. ఎనీవేస్ విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలానా ఒక వైఫ్ ఇలా విష్ చేస్తుందా? సూపర్. ఏం మాట్లాడారు? సూపర్ అండి, వెరీ నైస్. సెకండ్ కపుల్ కళ్ళు ప్లేస్ రౌండ్ ఆడడానికి రెడీయా? రెడీయా? వచ్చేయండి. రోజుకి ఎన్ని గంటలు జిమ్మింగ్? 2 hours. 2 hours? అదేదో ఈ మధ్య స్టార్ట్ చేస్తాను. ఎందుకు? పెళ్లి అయిపోయింది కదా, ఏం చేసుకోనికి? బాడీ ఫిట్ గా ఉండడం తనకు చాలా ఇష్టం. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. చాలా చిన్న ఏజ్ లో లవ్ చేసుకున్నాం మేము. నా ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే 2 months పరిచయం. చిన్న వయసు ఏంటండి? 10th క్లాస్ లో ప్రేమిస్తున్నారు ఇక్కడ. కానీ అప్పుడే పెళ్లి కూడా అయిపోయింది మాది. పెళ్లి కూడా అయిపోయిందా? ఆయన నా సూపర్ సీనియర్ యాక్చువల్ గా డిగ్రీలో. ఫార్మసీ. ఈయన డిగ్రీ 3rd year, మీది ఫస్ట్ ఇయర్. సో నన్ను రోజు ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఎలా మనసు వచ్చిందంటే ఇంత అందమైన అమ్మాయిని ర్యాగింగ్ చేయండి? నన్ను బాగా ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఆయనకు భయపడి బాత్రూమ్ లో దాక్కునేదాన్ని నేను, ర్యాగింగ్ చేస్తున్నారు అని. ఏం చేపిస్తుండే రెగ్యులర్ గా? ఏం లేదు, వచ్చి రోజు నా బాక్స్ తినేసేవాళ్ళు. అది ర్యాగింగ్?
ప్లస్ రోజు ఏదో పాట పాడమనేవాళ్ళు, కథలు చెప్పమనేవాళ్ళు, లేదంటే మాకు ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్ లోకి పిలిపించి కూర్చోబెట్టి చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకా అవన్నీ రాయించుకునేవాడిని. కానీ భయం వేసేది నాకు ఆయన చూస్తే, పెద్దగా బాడీ బిల్డర్ కదా, పెద్దగా ఉండేవాళ్ళు, భయం వేసేది నాకు. యాక్చువల్ గా ఫైనల్ ఇయర్ కి వచ్చేసాను మేము అప్పటికి. నాకు బాగా నచ్చింది తిను, నేను పెళ్లి చేసుకుంటానని అడిగేసాను డైరెక్ట్ గా అప్పుడేను. కాకపోతే అన్ఫార్చునేట్ గా వాళ్ళ ఇంట్లో తెలిసిపోవడం వల్ల మేము ముందు చేసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ మాకు కొన్ని ప్లాన్స్ ఉండే. వాళ్ళకి ఒప్పించి చేసుకున్నారు కదా? లేదు, అంటే మేము ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు పిలిపించి మళ్ళీ చేశారు. ఇంట్రెస్టింగ్. ఐ వాంట్ దిస్. బర్స్ ది బెలూన్. ఎట్లా పెళ్లి చేసుకున్నారు? ఇన్ని రోజు నాకు మెసేజ్ చేసేవాళ్ళు, మేము అలా ఏం కాదు, తిన్నావా. అయితే మా అన్నయ్య ఒకసారి నా మొబైల్ తీసుకున్నాడు, అప్పుడు నేను మెసేజ్ చేశాడు. ఏమని? ఏ బేబీ? లేదు, తిన్నావరా అని మెసేజ్ చేశాడు. అయితే మా అన్నయ్య తిరిగి తిన్నా, నువ్వేం చేస్తున్నావు మా అన్నయ్య మెసేజ్ చేశాడు. అంటే మామూలుగా తనలాగే వాళ్ళ అన్నయ్య చాట్ చేశారు. ఈయన తెలియకోకుండా నేనే అనుకుని మా అన్నయ్యతో మాట్లాడేశాను. ఏమైంది దాని తర్వాత? మా అన్నయ్య బాగా కొట్టాడు. ఏముందండి, ఒక మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది. తిన్నానరా, నువ్వు తిన్నావా అని అడిగాడు వాళ్ళ అన్నయ్య, నువ్వేమంటావు? ఇంకా తర్వాత మామూలుగా ఉంటాయి కదా. దాని తర్వాత ఎంత కవరింగ్? ఇంకేం లేదండి, ఇంక తను ఇంట్లో తెలిసిపోయింది, చాలా సీరియస్ ప్రాబ్లం, చదువు ఆపిచ్చేస్తా అని చెప్పారు. యాక్చువల్ గా అమ్మాయి బాగా చదువుతుంది. యాక్చువల్ గా షీఈ్ ఇంటర్మీడియట్ లో కానీ ఇప్పుడు ఫార్మసీలో కానీ JNTU టాపర్. సో ఆమె చదువు డిస్టర్బ్ అవుతుంది నా వల్ల. అంటే ఈమెకేం లేదు, నేనే అనవసరంగా డిస్టర్బ్ చేసి లవ్ లోకి దించడం, ప్రపోజ్ చేయడం, లైఫ్ నేను పాడు చేస్తున్నట్టుంది. అటుగాక నాకు చాలా ఇష్టం. ఇంకా సరే లేచిపోయారు ఇప్పుడు? అప్పుడే అంటే తెలిసిన 1 వీక్ అండి. తెలిసిన 1 వీక్ ఇంకా జంప్ అనుకున్నారు. ఎక్కడ పోయి పెళ్లి చేసుకున్నారు? ఆర్య సమాజ్లో చేసుకున్నాం. మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే వీళ్ళు, వెరీ గుడ్. ఆ తర్వాత బస్ చేయండి. దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా పిలిచారు. అంటే ఇద్దరు ఫ్యామిలీలు మాట్లాడుకున్నారు. మా మామయ్య వాళ్ళతోనే ఉన్నాము. మా డాడీ వాళ్ళు మా పాప పుట్టాకే మాతో ఇప్పుడు మాట్లాడడం, కలవడం అన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. అయితే ఈయన బిహేవియర్ వల్లే మా అన్నయ్యకి కానీ మా డాడీ కానీ అందరూ మారారు. ఇప్పుడు ఈయన అంటే చాలా ఇష్టం, నాకంటే ఆయన అంటే ఎక్కువ ఇష్టం ఇప్పుడు మా నాన్నకి. ఎంత మంచి అల్లుడు దొరకడం, ఎంత మంచి బావ దొరకడం, చాలా మంచోడు ఈయన. చూస్తుంటే మంచితనం, నిజంగా మంచోడు. అందులో డౌటే లేదు. ఏ ఒక్క విషయం నచ్చదు మీకు మీ ఆయనలో? నచ్చందంటే ఏం లేదు, కాకపోతే ఇంట్లో హెల్ప్ చేయరు నాకు ఏ విషయంలో, అంతే, అదొక్కటే. అది కూడా బాడీ పెంచిన తర్వాత దానికి అందుకే నేను వదిలేసాను. ఎందుకు చేయరండి? ఇంట్లో కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. అన్ని పట్టించుకుంటారు, ఏది అడిగితే తెస్తారు, పాపకైతే అన్ని చేస్తారు. కానీ ఏదైనా చిన్న, ఇప్పుడు అన్నం తిని ప్లేట్ అక్కడ పెట్టమని పెట్టరు, నేను నన్ను పెట్టమంటారు. ఆ చిన్న చిన్నవి తప్ప ఇంకేం లేదు. మీ ఆవిడలో చిన్నపిల్ల తత్వం ఉందని అనిపిస్తుంది? చాలాసార్లు అనిపిస్తుంది. దాంతో ఇరిటేషన్ కాదా? అవుతుంది, అరుస్తుంటాను, మళ్ళీ దగ్గర తీసుకుంటూ ఉంటాం, జరుగుతుంటది అండి. ఈ బాడీతో అరుస్తే దడుస్తుంటది కదా. అలవాటు అయిపోయిందండి, 5 సంవత్సరాలు అయింది కదా. అలవాటు అయిపోయిందా? మీరు అరుస్తుంటడం, ఆయన పట్టించుకోకపోవడం? లేదు, ఆయన అరవరు నన్ను. మా అంటే రే అంటారు అంతే, అంతకు మించి ఏమన్నారు అసలు. పిల్లలు? ఒక్కటే పాప, చిన్నది 1 year. 1 year పాప. ఆమె మా ఇద్దరినే బెదిరిస్తుంది. అట్లా ఉండాలి. ఉంటే మేమేమన్నా కొంచెం కొట్లాడుకుంటాం అనుకుంటే ఏ అంటది, వెంటనే వచ్చి మధ్యలో మేము వెంటనే కామైపోతాం. ఈ మధ్యలో ఇంకా మా పాప పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న చికాకులు కూడా లేవు. ఏం లేవు అసలు, చాలా హ్యాపీగా ఉన్నాము. ఏంటంటే ఏమైనా ఇట్లా ఇరిటేట్ అయినప్పుడు గానీ మేమిద్దరం ఆమెను చూసుకొని కూల్ అయిపోతాం. ఒక్కసారి బెలూన్ బర్స్ట్ చేయండి. జస్ట్ ఇమాజిన్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నువ్వు డిగ్రీ థర్డ్ ఇయర్, మీరిద్దరు చూసుకున్నారు. దట్ ప్రపోజింగ్ మూమెంట్, ఐ లవ్ యూ. అండి ఏం లేదు, ఊరికే అలా ఐ లవ్ చెప్పాలనిపించింది, కాల్ చేశాను. థ్యాంక్స్ సార్, సేమ్ టు యూ. థాంక్యూ, సేమ్ టు యూ. ఏం లేదురా, ఐ లవ్ చెప్పాలనిపించింది, అందుకే ఫోన్ చేశారట. అవునా? థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. వావ్, ఎంత బాగా ప్రపోజ్ చేశారా. నేను కూడా బాడీ అట్లా పెంచుకుంటే ఎట్లుంటది? దరిద్రంగా ఉంటుంది, కొందరికి సూట్ అవుతుంది. నాకు కూడా సెట్ అవుతుంది. నేను మా బాబాయ్ సేమ్ హైట్. ఓకే, అయితే ఇప్పుడు ఆయన అలా ఉన్నాడని చెప్తున్నా, అంతే కదా. నాకు ఫ్యూచర్ లో పోలీస్ అవ్వాలని ఉంది, అందుకే మా పోలీస్ బాబాయ్ని పిలిచేద్దాం. రండి పోలీస్ బాబాయ్ గారు, రండి. అన్నయ్య, చెల్లెమ్మ. అయ్యో, కాదు, నేను కాదు పిలిచింది, రవి. నన్నే అన్నాడు ఆయన. చెల్లెమ్మ, నిజంగా చెప్పండి,
మీ ఆయన్ని కొట్టాలి అని ఎప్పుడు అనిపించింది? అంటే చాలా సందర్భాలు ఉన్నాయి కానీ కొట్టలేం కదా. ఇలాంటి సందర్భం ఒక్కటి చెప్పండి రీసెంట్ గా. ఏ చిన్న చిన్న విషయాలకు కూడా మామూలుగా మా ఆయన చాలా సీరియస్ అవుతుంటారు ఎప్పుడు. ఆయన సొంతంగా చేస్తుంటారు. ఏ విషయాలున్నా నాకేది చెప్పరు, ఆయనకు నచ్చింది ఆయన చేస్తుంటారు. నేను చెప్పింది చెప్పేది వింటారు, కాకపోతే ఆయనకు నచ్చింది చేస్తుంటారు. చెప్పింది వినరు కాబట్టి కొట్టాలనిపిస్తుందా? అంతే. అంటే పెళ్లికి ముందు చెప్పారా నేను చెప్పిన మాట వింటా అని? కాంప్రమైజ్ అస్సలు ఉండదు, అట్లా ఏం చెప్పలేదు. కాకపోతే ఇంట్లో చెప్తూ ఏదన్నా సందర్భంలో చెప్పిన విషయాలు ఒక్కటి కాకపోయినా వినాలని అనిపిస్తుంటది కదా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ మీ ఆవిడని కొట్టాలి? అంత కోపం తెప్పించిందా మీ ఆవిడ? అసలు కొన్నిసార్లు తెప్పించిందండి. తెప్పించింది. చెయ్యి ఎత్తారా మీరు? చెయ్యి ఎత్తాను, ఒకసారి కొట్టాను కూడా. ఏంటి ఆ సందర్భం ఏంటి? పెళ్ళైన కొత్తలో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మా వాళ్ళని వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్లా మాట్లాడడం వల్ల మంచిగా చెప్పి చూశాను, భయపెట్టి చూశాను. లేదు సడన్ గా రోజు కోపంలో ఉన్నా ఇట్లా చేస్తే ఒకసారి కొట్టాను. అంటే పెళ్ళైన కొత్తలో ఎవరికైనా కొత్త ఉంటది కదా. మాది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి అక్కడ వాళ్ళని నేను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అంత సడన్ గా నేను వాళ్ళ లోపల కలవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇప్పుడు అందరినీ అర్థం చేసుకున్నాం కాబట్టి వాళ్ళనైనా మా వాళ్ళనైనా అందరినీ సమానంగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. అప్పుడు కొట్టినప్పుడు ఓకే కొట్టారు, కానీ రియలైజ్ అయ్యారా నేను చేసింది తప్పు అని? అస్సలు ఉండదు. తప్పని రియలైజ్ కావడం అనేది అస్సలు ఉండదు. కాంప్రమైజ్ అనేది తను నన్ను కొట్టినా నేనే కాంప్రమైజ్ కావాలి కానీ అతను అస్సలు కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. మిమ్మల్ని కొట్టింది తప్పు అని ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరు అస్సలు. ఇప్పుడు ఒప్పుకుంటాడు. చెయ్యెత్తడం మగతనం కాదు. చెయ్యెత్తడం ఎంతవరకు కరెక్ట్? ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా నా ఒక్కని ఇంట్రెస్ట్ తోని నేను బలవంతంగా వాళ్ళను ఒప్పించి చేసుకోవడం వల్ల నా మీదనే భారం ఉంది. ప్రతి ఒక్కటి కూడా నా మీదనే ఉంది. అంటే నేను ఎలా అంటే మా నాన్నకి హెల్త్ మంచిగా లేనందుకు అపోలో హాస్పిటల్లో తొందరగా రికవర్ అయిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది. నన్ను ఎంతో మంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేస్తే కూడా నేను పెళ్లికి వద్దనుకున్నవాడిని. సడన్ గా ఇట్లా మా డాడీ వల్ల తొందరగా పెళ్లి చేసుకోవాలి, మా డాడీకి హెల్త్ బాగాలేదని తొందరగా ఒకటే రోజు 3 అమ్మాయిలు చూశానండి. ఒకటే రోజు 3 అమ్మాయిలు నేను మా బావ పెళ్లి చేసుకోవాలన్న ఆతృత ఏంది అంటే అంత స్టేట్ ఫార్వర్డ్నెస్ గా ఉంటది నాది. ఆ తర్వాత ఇంకొకరు మధ్యలో ఫోన్ చేసి మీ ఆ ఊరు పక్కనే కదా మీరు ఇంటికి వచ్చేసేయండి అన్నారు. మళ్ళీ దాని పక్కనే ఇంకొకరు కదా ఇక్కడ వస్తున్నా అని ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ రమ్మని మా బాబాయ్ బలవంత పెడితే దండయాత్ర తీసినావు. సో 3 అమ్మాయిలను చూసావు, ఫైనల్ గా ఈవెన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. దానికి ముందు చాలా స్టోరీ జరిగింది. దాని తర్వాత స్టోరీ పెళ్లి కంటే ముందు నేను ఈమెను సెలెక్ట్ చేసుకున్నందుకు వీళ్ళ వాళ్ళు ఎవరు కూడా ఈమె నేను వస్తున్నా వీళ్ళ ఇంటికి వస్తున్నానంటే ఈమె నాకు రెడీ కాకపోవడం నాకు విచిత్రం వేసింది. తర్వాత దానికి రీజన్ ఉంది. నాకు పోలీస్ అంటే అస్సలు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వస్తున్నారని చెప్తే నాకు పోలీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను అసలు చూడనని ఇంట్లో వాళ్ళకి మమ్మీకి చెప్పేసిన. ఎందుకు పోలీసులు మగాలు కదా? పోలీసులు పెళ్లి కదా, వాళ్ళు కొంచెం రఫ్ ఉంటారు. రఫ్ ఏముంటారండి, అర్థం చేసుకుంటారు వాళ్ళు పాపం. అంటే అర్థం చేసుకునే సాఫ్ట్ కార్నర్ ఉండదు, మనసు ఉండదు పోలీసులకి అని. అంటే మెయిన్ గా నేను వాళ్ళకి 24 hours డ్యూటీ ఉంటది. 24 hours డ్యూటీ ఉంటే నేను నైట్ టైం ఒక్కదాన్ని ఉంటా ఇంట్లో అనే మెయిన్ రీజన్ అది. ఎందుకు భయ నీకు అనిపించలేదు అవసరమా అని? అప్పుడు కోపం వచ్చి డైరెక్ట్ వాళ్ళ అన్నకే ఫోన్ చేసిన. డైరెక్ట్ మీ చెల్లెలకి చెల్లెలకి ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడతాను. అతను ఇంట్లో ఉండి కూడా నేను బయట ఉన్నా అని చెప్తున్నాడు. అమ్మా బెలూన్ పగలగొట్టు. కోపం వచ్చింది అప్పుడు? మరి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఇంకా అమ్మాయి నచ్చిందని. నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి అందరు ఫిక్స్ అవ్వాలి. లేదు కొన్ని రోజుల తర్వాత తనే వాళ్ళ అన్న సెల్ నుంచి ఫోన్ నంబర్ తీసుకొని చాలా సార్లు కాల్ చేస్తుండు కాబట్టి నేనంటే బాగా ఇష్టం ఉన్నట్లుందని చెప్పి నేను మా అన్నయ్య మొబైల్ ఈయన నెంబర్ తీసుకొని ఎవరికి తెలియకుండా కాల్ చేసిన. ఐ లవ్ యూ అని చెప్పారు అప్పుడు? నేను చెప్పలేదు, తనే చెప్పింది. కానీ ఇదంతా ఓకే, కానీ ఆ కొట్టడం అనే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అని? నువ్వు ఎంత పోలీస్ అయితే
కొడితే ఒక్కసారి కొట్టింది కానీ అంతకంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకుంటారు. షూరా? మీకు ఎందుకు బాధ అవుతుంది? ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? మీరేమని చేసి నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు, ఎప్పటికైనా నువ్వే ఉంటావు, నిలిచి ఉంటావు. ఏదైనా డిసైడ్ అయినా అంటే ఒక్కసారి డిసైడ్ అయినా అంటే గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఎంత మీ అమ్మ నాన్న చూసుకునేంత ప్రొటెక్షన్ గా నేను చూసుకుంటాను. అర్రే సూపర్. పోలీస్ మాటల్లో పోలీస్. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. కానీ రౌండ్ దానికంటే ముందు ఎలిమినేషన్, అలాగే బోనస్ 100 పాయింట్స్ ఒక కపుల్ కి ఇవ్వాలి. వైఫ్ ఐ మీన్ ఆ డాన్స్ పెట్టి చూస్తే వైఫ్ చాలా డల్ ఉంది, కానీ హస్బెండ్ ఎక్కువ డాన్స్ చేసి ఆ కెమిస్ట్రీ మ్యాచ్ చేశాడు. నాకు ఆ కోఆర్డినేషన్ బాగా నచ్చింది. అందుకే 100 పాయింట్స్ గోస్ టు థర్డ్ కపుల్. కంగ్రాచులేషన్. సో ఇప్పుడు కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో స్కోర్స్ చూద్దాం. ముగ్గురు ఇట్లా ఎవరన్నా కళ్ళు కళ్ళు ప్లస్ మిస్ అయ్యారా? లేదు. అందుకే ముగ్గురు కూడా 300 పాయింట్స్ అండ్ మీ టోటల్ స్కోర్స్ 900 పాయింట్స్. సో ఇప్పుడు ముగ్గురు ఫైనల్ రౌండ్ లో వెళ్ళలేరు కాబట్టి ఇద్దరు వెళ్తారు కాబట్టి లక్కీ డిప్ లక్కీ డ్రా అని ఒకటి ఉంటది అనమాట. అది వాడుతున్నాం అనమాట. బాక్స్ ప్లీజ్. సో బాక్స్ లో 1 2 3 అని చిట్టీలు రాసి పెట్టాము. అక్కడికి వెళ్తుంది బాక్స్. ఒకరు చిట్టి తీస్తారు. ఎవరి నంబర్ అయితే వస్తుందో వాళ్ళు ఈ షో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతున్న కపుల్ సాడ్లీ ఫస్ట్ కపుల్ నంబర్ 1. ఓకే, just a competition. Okay. But thank you so much. It was lovely having you in the show. ఒక్కసారి వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మనం ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా. ఈ రౌండ్ లో ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పులు ఇచ్చాం, చెప్పులకి చిప్పలు ఇచ్చాం. అందులో బాల్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బాస్కెట్ లో వేసేయాలి. 3 minutes టైం లో ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. సింపుల్ అంతే. ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్. జాగ్రత్తగా బాల్ మధ్యలో పడిపోయింది అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి పెట్టేసుకొని మళ్ళా పరిగెట్టండి. బాస్కెట్ దాంట్లో ఎన్ని బాల్స్ ఉంటాయో టైం లిమిట్ తర్వాత అవే కౌంట్ చేస్తాం మేము. అంటే అందులోకి వెళ్ళి బయట పడిపోయాయి అవన్నీ కౌంట్ చేయం. ఓకేనా? రెడీ? టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. రెడీ. అది ఆహా, వెరీ గుడ్, సూపర్ స్టార్ట్. Come on, police uncle. Come on, uncle. పడకుండా చూసుకోండి ఏది జరిగినా కూడా. బాల్ పడేశారు వీరి కింద. పరిగెట్టండి. నార్మల్ గా రండి. నార్మల్ గా రావచ్చు. మీ ఇష్టం, మీరు ఎలాగైనా రావచ్చు. చేతులు వదలొచ్చా? మీరు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు కానీ వెళ్ళిన తర్వాత బాస్కెట్ లో వేయలేకపోతున్నారు. వచ్చేటప్పుడు వదలొచ్చు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ బాస్కెట్ లో కరెక్ట్ గా ఉంపేయండి. ఎందుకంటే ఒక బాల్ తక్కువలో ఉన్నారు మీరు. ఏంటి మీరు ఇంకో బాల్ పడేశారా? అయ్యా రెండేనా? మీ వైఫ్ బాల్స్ అన్ని పడేస్తుందండి. అయిపోయింది. వెనక్కి. బ్యాక్. టెక్నిక్ ఇక అంత దూరం పోతుంది. ఒక బయట ఎట్లేస్తుంది చూడు ఇప్పుడు. ఆమె లేదు వేసిందా? ఫస్ట్ ఒకే ఒక బాల్ వేసింది. అయ్యో రండి ఫాస్ట్. ఇక్కడ 6, ఇక్కడ 4 balls. హలో అక్క, తమ్ముడు. ఇంత దూరం తీసుకొచ్చి
మాది ఊగుతుంది. 7 కరెక్ట్ ఉంది. అట్లనే బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళండి. ఇక్కడ 8 balls, మీరే అక్కడ చెడగొట్టుకున్నారు. 4 balls. అయ్యో ఇక్కడ 8-4 డబల్ ఉన్నారు ఆల్మోస్ట్ 8-4. నువ్వు కూడా పోలీస్ దానికి ట్రై చేస్తావా? ఎంత ఫిక్స్కి వెళ్ళిపోతున్నావు? అయ్యో జాగ్రత్తగా ఇంత దూరం తీసుకొచ్చావు. కక్కుత్తి. సో ఇక్కడ ఆట ఆడిస్తారు. అవున తర్వాత ఇక్కడ మనకి క్లియర్ గా మొండి మొగుడు పెంకి పిల్ల ఎవరో అర్థమైపోయింది. అసలు కాంపిటీషన్ లేకుండే. ఎట్లా అసలు పోలీస్ అంకుల్ కి ఎట్లా వచ్చింది? ట్రైనింగ్. ఇది బాడీ చూడు, ఇది ట్రైనింగ్ కాదా, ఇది ఫ్లైటింగ్? అంటే జిమ్ ఎక్కువ చేశారు, కొంచెం అలసిపోయాడు అనమాట. కొంచెం నడవడానికి కొంచెం ఎన్ని కమెంట్లు కొడుతుందో. ఆయన ప్రాబ్లమ్ అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను. సరే చప్పట్లు కొడదాం ఒక్కసారి వాళ్ళ కోసం. మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్ పోలీస్ అంకుల్. అబ్బా గిఫ్ట్స్ వచ్చేసాయి. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్ గెలుచుకున్నందుకు మా పోలీస్ అంకుల్ కి ఓ హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదండి జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ మనం రేపు ఈవినింగ్ 3:30 దానికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ us 75 వండర్ఫుల్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి ఎవరైతే మా మొండి మొగుడు పెంకి పిల్లల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ జీ తెలుగు. బాయ్ బాయ్.